హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న పర్ఫ్యూమ్ ఏంటంటే స్పైస్ బాంబ్ ఎక్స్‌ట్రీమ్. ఈ పర్ఫ్యూమ్ గురించి చెప్పాలంటే ఇది విక్టర్ రాల్ఫ్ అనే ఒక బ్రాండ్ నుంచి వచ్చింది ఈ పర్ఫ్యూమ్. ఇది స్పెసిఫికల్‌గా ఒక స్పైస్ బాంబ్ పర్ఫ్యూమ్. దానికి ఫ్లాంకర్ ఇది స్పైస్ బాంబ్ ఎక్స్‌ట్రీమ్ అంటారు. ఆహ్, ఇది చాలా పవర్‌ఫుల్ పర్ఫ్యూమ్. అమ్మాయిలకి పిచ్చెక్కిపోతారు. నిజంగా చాలా సెక్సీ పర్ఫ్యూమ్ ఇది. బేసికల్‌గా దీంట్లో ఏముంటాయంటే వెనిలా, టొబాకో, సిన్నమన్, క్యూమిన్, బourbon విస్కీ అండ్ సాఫ్రాన్ ఈ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. ఆహ్, నేను స్మెల్ చేసేటప్పుడు మాత్రం స్పైసెస్, టొబాకో చాలా అంటే లైక్ నీష్ క్వాలిటీ. ఇది డిజైనర్ ఫ్రేగ్రెన్స్ అండ్ ఇట్స్ ఏ ఈడీపీ కాన్సంట్రేషన్. యెస్. మెయిన్ నోట్స్ మీరు ఇందులో నుంచి ఏమి స్మెల్ చేయొచ్చు అంటే వెనిలా, టొబాకో, స్వీట్, వార్మ్, స్పైసీ, సిన్నమన్, పౌడరీ. ఇది అబ్సల్యూట్లీ నేను ట్రై చేశాను. ఇది నా దగ్గర ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఉంది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్ఫ్యూమ్స్. దీనికి నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇది నేను ట్రై చేసిన ప్రతిసారి లైక్ ఎవ్రీబడి గేవ్ మీ కాంప్లిమెంట్ అండ్ ఎస్పెషల్లీ మా ఆఫీస్లో నేను ఒకసారి ట్రై చేసినప్పుడు వన్ ఆఫ్ ది పర్సన్ చాలా చాలా ఇదిగా ఫీల్ అయ్యి తను కూడా ఒక పర్ఫ్యూమ్ కొనుక్కున్నారు ఎలాంటిదే. సో ఇది మంచి ఫ్లాంకర్ అని చెప్పొచ్చు స్పైస్ బాంబ్ ఒరిజినల్కి. దీని తర్వాత గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ వచ్చాయి. అవి ట్రై చేశాను. అవి చాలా పవర్ఫుల్. కానీ ఇదేంటంటే ఆల్ టైమ్ ఫేవరెట్స్ పర్ఫ్యూమ్స్ అనే దాంట్లోని కొన్ని ఉంటాయన్నమాట మనకి. ఆల్ టైమ్ క్లాసిక్స్ అని చెప్పొచ్చు. ఇది అందులోని ఒకటి. సెంట్ ప్రొఫైల్ మనం మాట్లాడుకి ఇది ఎప్పుడు వాడచ్చు అంటే పబ్స్కి పర్ఫెక్ట్, డేట్ నైట్స్కి పర్ఫెక్ట్, స్ప్రింగ్ సమ్మర్ కూడా ట్రై చేయొచ్చు. కానీ నాట్ ఇన్ ఎ వెరీ వెరీ హాట్ వెదర్, నాట్ ఇన్ ద మార్నింగ్, నాట్ రికమెండెడ్. టీనేజ్ బాయ్స్కి, యూత్కి హైలీ రికమెండెడ్. అగైన్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మన ఇండియాలోని. అప్రాక్సిమేట్లీ 8,000 to 10,000 ఉండొచ్చు ఈ పర్ఫ్యూమ్ ఒరిజినల్. కానీ ఇది టోటలీ వర్త్ ఈ పర్ఫ్యూమ్ అనేది. నెక్స్ట్ సెంట్ ప్రొఫైల్ ఓవరాల్ అగైన్ నేనైతే దీనికి డిజైనర్ ఫ్రేగ్రెన్స్. ఇది డిజైనర్ ఫ్రేగ్రెన్స్లోని 8.59 ఇస్తాను. సియాజ్ అంటే మనం పర్ఫ్యూమ్ కొట్టుకున్న తర్వాత మన చుట్టూరా ఒక స్మెల్ బబుల్ ఫామ్ అవుతుంది. దాన్ని సియాజ్ అంటారు. ఆ సియాజ్ కూడా దీనిది స్ట్రాంగ్ ఉంటుంది. మేబీ ఒక 2 hours దాకా మీరు సియాజ్ని ఒక బబుల్ని స్మెల్ చేయొచ్చు. తర్వాత క్లోజ్ టు బాడీ. ఓవరాల్ పర్ఫ్యూమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇట్స్ డీసెంట్. మిడిల్ ఈస్టర్న్ పర్ఫ్యూమ్స్ లాగా ఎక్స్ట్రీమ్ హై పర్ఫార్మర్స్ కాదు ఇవి. డిజైనర్ పర్ఫ్యూమ్స్. సో డీసెంట్లీ 6 to 7 hours వస్తుంది రియల్ వరల్డ్లోని. అండ్ ఓవరాల్ ప్రైస్ టు వాల్యూ రేషియోలో మాట్లాడితే ఇది డెఫినెట్లీ వర్త్ టు పిక్. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్స్లో ఒకటి ఖచ్చితంగా. అయితే ఇది ఇది చాలా లైక్ స్పైసీ అంటే మీరు మన వంట సామాన్లో లాగా స్పైసెస్ ఉండవు. దాన్ని ఆయిల్ కాన్సన్ట్రేషన్లో కన్వర్ట్ చేసి చాలా స్మూత్గా నీష్గా ఉంటుంది పర్ఫ్యూమ్స్ స్పైస్ అనేది. అగైన్ ఇది ఇది నేను టొబాకో బేస్డ్ పర్ఫ్యూమ్స్ చాలా స్మెల్ చేశాను. కానీ ఇది చాలా లేయర్డ్గా ఉంటుంది. నాట్ టూ కాంప్లికేటెడ్, నాట్ టూ సింపుల్. అట్ ద సేమ్ టైం అమ్మాయిలకి ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. ఇఫ్ యూర్ పుడింగ్ దిస్ అండ్ వాకింగ్ అరౌండ్, పీపుల్ విల్ డెఫినెట్లీ రికగ్నైజ్ యూ అండ్ అమ్మాయిలు ప్రత్యేకించి మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. నన్ను నమ్మండి, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అండ్ అగైన్ ఇట్స్ ఆఫీస్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే మేబీ నాట్ టూ ఫార్మల్ డ్రెస్సింగ్. అంత మరీ ఫార్మల్గా డ్రెస్ చేసి యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్. ఇఫ్ ఎనీ పర్ఫ్యూమ్ కెన్ బి పుల్ ఇట్ ఆఫ్ బై ఎనీ వన్. దట్స్ నాట్ అ బిగ్ థింగ్. బట్ ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇది పార్టీస్కి, టీనేజ్కి వాటికి బాగా సూట్ అవుతుంది. సెక్సీ ఫ్రేగ్రెన్సెస్ డేట్ నైట్ ఫ్రేగ్రెన్స్లో మస్ట్ హ్యావ్. అరోమాటిక్గా ఉంటుంది,
చాలా బాగుంటుంది పర్ఫ్యూమ్ అనేది. ఇది గ్రనేట్ షేప్లో ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది బాటిల్ అనేది. ఇది 100 ml. మీరు ఫస్ట్ డీకాన్స్ అంటే ఏంటంటే ఈ పర్ఫ్యూమ్లోని ఒక కొంత ఎంఎల్ తీసి దాన్ని చిన్న బాటిల్లో పెట్టి అమ్ముతారు అన్నమాట. వాటిని డీకాన్స్ అంటారు. మీరు ఒకవేళ అంత బడ్జెట్ మీ దగ్గర పెట్టకూడదు అనుకుంటే ముందు డీకాన్స్ కొనుక్కోండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న వాటిలో అవైలబుల్గా ఉంటే. లేదు మీరు ఎఫోర్డ్ చేయగలుగుతాను అంటే 100% ఆ ప్రైస్ రేంజ్లోని టోటలీ వర్త్ పర్ఫ్యూమ్. ఇది మస్ట్ హ్యావ్ కలెక్షన్స్లోని ఇది ఒకటి. నా దగ్గర చాలా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, నేను చాలా స్మెల్ చేశాను. ఇది నాకు చాలా ఫేవరెట్. ఇది అగైన్ అటమైజర్ కూడా చాలా మంచి అట్మాస్ఫియర్, గుడ్ జ్యూస్ వస్తుంది మనకి. బాగుంటుంది. వెరీ వెరీ సెక్సీ పర్ఫ్యూమ్. ఇది జస్ట్ లాక్ టైప్ మాట ఇది పర్ఫ్యూమ్. మన ఇండియన్ వెదర్కి సూట్ అవుతుందా అంటే నాట్ ఇన్ ద హాట్ వెరీ హాట్ సమ్మర్ పర్ఫ్యూమ్ కాదు ఇది. ఇది లైక్ ఐ సెడ్ స్ప్రింగ్, వింటర్, నెక్స్ట్ పార్టీస్కి, ఫంక్షన్స్కి కూడా యూజ్ చేయొచ్చు కంపల్సరీ. చాలా బాగుంటుంది పర్ఫ్యూమ్ అనేది. అగైన్ నేనైతే నా పర్సనల్గా నాకు వెనిలా అనేది చాలా ఇష్టం పర్ఫ్యూమ్స్లోని. అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే వెనిలా ఎక్కువ యాడ్ చేస్తున్నారు ప్రతి కంపెనీ, ప్రతి పర్ఫ్యూమ్స్లోని. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ స్టిల్ ఇది వచ్చి చాలా సంవత్సరాలు అయింది. లెట్స్ చెక్ వెన్ డిడ్ ఇట్ కమ్. ఇది 2015లో లాంచ్ అయింది. ఇప్పటికి చాలా పర్ఫ్యూమ్స్ వచ్చాయి. ఇప్పుడున్న ట్రెండ్లోనే ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో మిడిల్ ఈస్టర్న్ పర్ఫ్యూమ్స్ అనేవి చాలా చాలా అగ్రెసివ్గా పాపులర్ అవుతున్నాయి. కానీ మనకి డిజైనర్స్లోని కొన్ని ఉంటాయన్నమాట, మస్ట్ హ్యావ్ ఆల్ టైమ్ క్లాసిక్స్, ది బెస్ట్ పర్ఫ్యూమ్స్ అనేవి. అందులోని ఇది హైలీ రికమెండెడ్. కర్లీ హెయిర్ అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి పర్ఫ్యూమ్ రివ్యూస్ చేస్తారు. ఆవిడకి పర్ఫ్యూమ్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నాకు కూడా పర్సనల్గా ఈ పర్ఫ్యూమ్ ఇష్టం. అండ్ వన్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్ అండ్ మై కొలీగ్ ఈజ్ ఆల్సో లవ్స్ దిస్ పర్ఫ్యూమ్. సో హైలీ రికమెండెడ్. కానీ ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే కొన్ని మంది చెప్తున్నారు వాళ్ళకి పర్ఫార్మెన్స్ అంత బాగా రావట్లేదని. సో చూడండి, పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇప్పుడు మోడరేట్గానే ఉండాలి. ఎక్స్ట్రీమ్ హై పర్ఫార్మర్స్ చాలా గుడ్, మనకి డబ్బులకి బాగా వాల్యూ ఉంటుంది అనుకుంటారు. కానీ వాటిల్లోని సింథటిక్ ఆయిల్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేస్తారు విచ్ కెన్ డ్యామేజ్ అవర్ నోస్ సెన్సెస్. సో ఎక్స్ట్రీమ్ హై పొటెంట్ పర్ఫ్యూమ్స్ ఆర్ గుడ్, బట్ నీష్ క్వాలిటీ, వెల్ నోన్ మార్కెట్ లేదా వెల్ నోన్ ఈ బ్రాండ్ హౌసెస్ నుంచి అయితే మాత్రమే తీసుకోండి. మిడిల్ ఈస్టర్న్లోని ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ పర్ఫార్మర్, కానీ అన్నీ మీకు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్లో ఉండాలని, ఆ స్పేస్లో ఉండాలని అనుకోకూడదు. పర్ఫ్యూమ్స్ అనేవి ఇట్స్ లైక్ టు ఎంజాయ్. సో ఒకవేళ మీరు ఒక సెక్సీ పర్ఫ్యూమ్ కోసం చూస్తుంటే పబ్స్కి స్పెషల్గా పబ్స్కి లేదా డేట్ నైట్స్కి, లేదంటే వెన్ యూ వాంట్ హ్యాంగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గో అవుట్ ఫర్ ద పార్టీస్ ఆర్ ఫంక్షన్స్, హైలీ రికమెండెడ్. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఒకవేళ ఇది స్మెల్ చేయలేదు అనుకుంటే యూ కెన్ గో టు ఎనీ మాల్స్ అండ్ చెక్ ఫర్ దిస్ పర్ఫ్యూమ్. ఒకసారి మీ హ్యాండ్ మీద ట్రై చేయండి. అండ్ అగైన్ ఎనీ పర్ఫ్యూమ్, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ గుడ్ ఇట్ ఈస్, హౌ బ్యాడ్ ఇట్ ఈస్, మీరు వీలైతే దాన్ని ఫస్ట్ ట్రై చేయండి. ఎస్పెషల్లీ మీ స్కిన్ మీద ట్రై చేసి ఫస్ట్ ఓపెనింగ్ స్మెల్ చేయండి. అది ఎలా ఉందో చూడండి. తర్వాత మళ్ళీ 1 to 2 hours తర్వాత, లేదా మీకు ఎంత రెగ్యులర్గా అంత వీలవుతే అంత రెగ్యులర్గా ఆ స్మెల్ చేస్తూ ఉండండి. ఎందుకంటే పర్ఫ్యూమ్ ఎప్పుడు ఓపెనింగ్ నుంచి డ్రై డౌన్ దాకా అలా మారుతూ వస్తుంది. అండ్ అన్ని పర్ఫ్యూమ్స్ అందరి స్కిన్స్కి సూట్ అవ్వాలని లేదు. కొన్ని పర్ఫ్యూమ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి కొంతమందికి, మిగతా కొంతమందికి అంతగా పనిచేయకపోవచ్చు. సో ఇది నాకు సూట్ అయింది. ఇది ఎక్స్ట్రీమ్లీ రియలీ గుడ్ పర్ఫ్యూమ్. మరి ఇంకో పర్ఫ్యూమ్తో మళ్ళీ కలుద్దాం.